ముంబై మహానగరంలో సామాన్యుడి ప్రాణాలకు రక్షణ ఎక్కడ? అత్యాధునిక మౌలిక సదుపాయాల పేరిట నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టులు చివరికి మృత్యుపాసాలుగా మారుతున్నాయా? ములుండ్లోని ఎల్బీఎస్ రోడ్లో జరిగిన తాజా ప్రమాదం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్ 4కు సంబంధించిన ఒక భారీ స్లాబ్ ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడడంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం జరిగిన తీరు ఒక ఎత్తు అయితే దీని వెనుక ఉన్న అధికారుల నిర్లక్ష్యం మరో ఎత్తు. సరిగ్గా 6 రోజుల క్రితమే ఒక అప్రమత్తమైన పౌరుడు రెడిట్ వేదికగా ఫోటోలతో సహా ఈ పిల్లర్ వద్ద పగుళ్లున్నాయని, ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కానీ మన అధికారుల స్పందన ఎలా ఉందో తెలుసా? తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా అంతా బాగుంది, అది కేవలం సిమెంట్ మరకలే అంటూ ఎదురుదాడి చేశారు. ఆ సామాన్యుడి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ అధికారి సమాధానం చెప్తారా? ఆ పౌరుడి హెచ్చరికను మిస్ ఇన్ఫర్మేషన్ అన్న అధికారులారా, ఇప్పుడు జరిగిన ఈ ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిది? సామాన్యుడు కష్టపడి పన్నులు కట్టేది మీ ఏసీ గదుల కోసమా, లేక మీరు సకాలంలో జీతాలు పొంది ఇలాంటి నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడానికా? బాధ్యులైన కాంట్రాక్టర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాణం పోయాక మరికొంతమంది ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాక ఇప్పుడు కమిటీలు వేసి విచారణ చేస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ప్రజల భద్రతను గాలి కొదిలేసిన ఈ వ్యవస్థపై సామాన్యుడి ఆవేదన ఇప్పుడు కట్టలు తెంచుకుంటోంది.